తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
మాన్య ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ ఆశీస్సులు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ ఎంఎస్ చంద్రశేఖర్ గారు, ఎంఈఓ గారు, ఓజిలి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టండి అన్న, క్లాప్స్ గట్టిగా కొట్టాలి. మేఘనా వెళ్ళి మాల ఇవ్వను. ఎస్ఎంసి చైర్మన్కి మాలి. నెక్స్ట్ జడ్పీ హై స్కూల్ ఓజిలి ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఎం శారదాదేవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన మండలంలో, ఓజిలి మండలంలో ఎంఈఓగా పనిచేసి ఉద్యోగరీత్యా రిటైర్ అయినటువంటి శ్రీ దేవదాసు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎట్టుకోటండి సార్ క్లాప్స్. మీరు బాగా క్లాప్స్ కొడితే త్వరగా అయిపోద్ది ఫంక్షన్. 1 3 కొట్టకూడదు. శ్రీ ఎం సీనయ్య గారు, ఎంఈఓ2 సూలూరుపేట వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్. శ్రీ పి శంకరయ్య గారు, రిటైర్డ్ పిఎస్ టీచర్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టాలి నాన్న. మీరు కొట్టానే ఉండాలి క్లాప్స్, మీకు అదే పని. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. కార్యక్రమాన్ని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతగా కొట్టండిరా. సార్ ఎటు చూడు పాప, ఎటు చూడు మా పాప, ఎటు చూడు సార్, ఎటు చూడు. కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ నాన్న. వెల్కమ్ టు ది డయాస్ సార్. క్లాప్స్, బిగ్ క్లాప్స్. లాస్య సార్కి వెల్కమ్ చెప్తూ మాల వేస్తుంది. ఏనా సార్ గార్లండి, సార్ గార్లండి నన్ను. పాప ఇటు ముందుకు వచ్చేమ్మా, కొద్ది ముందుకు రా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మా. చిన్నగా నేను
కార్యక్రమాన్ని సభాధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాం. సమయము కాలాతీతమైంది కనుక చిన్న రిక్వెస్ట్, అందరికీ సార్ ఏంటో చెప్తారు. కార్యక్రమాన్ని మనం త్వరగా ముగించుకోవాలంటే సార్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ అభిమానాన్ని 1-2 మాటల్లో క్లుప్తంగా తర్వాత మాట్లాడండి. ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారు అధ్యక్షుని తొలి పలుకులతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈ పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్ అయి 1 నుంచి 5 తరగతుల్లో అన్ని మౌలిక సదుపాయాలతో 50-60 మంది ఉన్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ సన్మాన గ్రహీత, ముఖ్యంగా ఆయనకి మండల విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు. మరియు వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ అంకయ్య గారికి, వ్యాపారవేత్త డాక్టర్ గారు, వాళ్ళ మేడం గారు కూడా నిర్వహించమైన సేవలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆమెతో కూడా మాకు కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారికి కూడా నా వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కురుగొండ మరియు ఓజిలి వెంకటేశ్వర మాస్టర్ గారు, శారదాదేవి మేడం గారికి వందనాలు. మరియు ఇక్కడ హీరో అని పేరు తెచ్చుకున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి రిటైర్డ్ మన దేవదాస్ మాస్టర్ గారికి కూడా నా వందనాలు. మరియు నాతో పనిచేసినటువంటి పిఎస్ మాస్టర్ గారు కానీ, మరియు సూలూరుపేట ఎంఈఓ 2 గారు ఎన్ శ్రీనివాసులు ఓజిలి వారికి, మరియు విద్యా కమిటీ చైర్మన్ పేరు తెలియదు ఆ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నా వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి వారి యొక్క బంధుమిత్రులకు, మండల విద్యాశాఖ తరఫున వచ్చేటటువంటి టీచర్లకు, పుర ప్రముఖులకు అందరికీ కూడా వందనాలు. పదవి విరమణ అంటేనే ప్రతి ఒక్కరూ పుట్టిన జీవికి పదవీ విరమణ తప్పదు. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాని నుంచి మీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడు ఉద్యోగంలో చేరావు అన్నది కాదు, నువ్వు ఎప్పుడు పుట్టావు అన్నది అక్కడి నుంచి 62 కానీ 60 కానీ 58 కానీ ఉంటూ వస్తున్నాయి. ఇది ప్రతి ఉద్యోగి జీవితంలో సహజంగా వచ్చేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం, ఏ ఊర్లో దిగుతారో ఆ ఊరికి టికెట్ తీసుకొని చాలామంది ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు. ఆ స్టేజ్ వస్తానే వాళ్ళు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. నాటక రంగం లాగానే ఇది కూడా. కాకపోతే ఇక్కడ చేసినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశపనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా అనగ నన్నడు గల్గు భారతి. చూడండి, పోతనామాచ్యులు సరస్వతి శ్లోకం. శారదాదేవి సాక్షాత్తు అక్షరాలు కలిగినటువంటి మహాతల్లి. ఆమె ఎలా ఉంటుంది అనే దాన్ని పోల్చి రాశాడు. ఎంతో గొప్పది ఆ శ్లోకం. అంటే శరణ్ మేఘంలాగా, తెల్లని మల్లెపూలాగా, మంచు కొండలాగా, నాగేంద్రుడులాగా తెల్లగా ఉండేటటువంటి గొప్ప సరస్వతీదేవి శ్లోకం అనేది మనకు పోతనామాచ్యుడు తన భాగవత ఆరంభంలో రాశాడు. ఇంకా కూడా భాగవతంలో చూసినట్లయితే 5వ క్లాసులో ఒక మంచి పద్యం ఉంది. ఎందువల్లంటే ఉపాధ్యాయుడు అంటానే దానికి విలువలు నేను చెప్తాను. దాని మీద రాసేటటువంటి పద్యం. హిరణ్యకశిప మహారాజు రాక్షస చక్రవర్తి పోతన రాశాడు. దాంట్లో తన కొడుకు ప్రహ్లాదుడు హరిభక్తి మానడని అనేక రకాల హింసలు గురి చేస్తాడు. చివరికి తన భార్య, ఆ పిల్లవాడి తల్లి లీలావతి దేవి చివరికి ఏం చెబుతుందంటే, అయ్యా నువ్వు చంపబాక, నా పిల్లవాడు నీకు కొడుకు పుత్రశాపం అంతది, ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి గురువుల దగ్గరకు పంపిస్తాను దూరంగా.
గురువులు అంటే అప్పుడు చాలా ఆశ్రమ పాఠశాలలాగా ఉండేది అడవుల్లో. అక్కడ కందమూలాలు, నిజంగా జంతువులతో కూడా సావాసం చేయాలి, చాలా సాత్వికంగా ఉండాలి. అట్టాడి దగ్గర పంపిస్తాను అంటే చక్రవర్తి గారి కుమారుడేంది అక్కడ పోయి ఉండడం ఏంది అనేటటువంటి ఇది వస్తుంది. కానీ అప్పుడు హిరణ్యకశిపుడు నిజంగా ఒప్పుకొని అటన్నా మారుతాడేమోనని అక్కడికి పంపిస్తాడు. అక్కడ కూడా హరిభక్తి మానడు. అప్పుడు నిన్ను చదువుల దగ్గరకు, గురువుల దగ్గరకు పంపిస్తాను పో అని చెప్పేటటువంటి మాటల్లో చదువుకున్న విలువ కూడా చెప్పాడు. చదువని వాడక్నుండగు చదివిన సత్సద్వివేక చతురత కల్గున్ చదువగవలయును జనులకు చదివించెదార్యులొద్ద చదువుము తండ్రి. చూడండి, రే నాన్న, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు మంచి చెడుల విచక్షణ తెలియదు. మీ పెదనాన్న హిరణ్యాక్షుని చెప్పినటువంటి హరిని గురించి నువ్వు పూజ మానుకోలేకపోతున్నావు. నేను చెప్పిన పెద్దలు మీ తండ్రి గారైన మాట నువ్వు వింటం లేదనే మాట చెప్పి చివరికి చదువుకో, నీకు మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది, కాబట్టి నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకో. చదువుకు చూడండి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెద్దలు. పూర్వకాలం భారతదేశం అనాది కాలం నుంచి చదువుకి చాలా పెద్దపీట వేసింది. భావంతో కూడిన చదువు, ఊరికే చదువు కాదు, దాంట్లో మెలకువలు నేర్చుకోవాలి, మొదట ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎదిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి మంచి పేరు తేవాలి, సౌకర్యవంతమైన జీవితం తల్లిదండ్రులకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఇది యాక్చువల్గా చదువుకుండేటటువంటి లక్షణం. కాబట్టి అట్టాటి చదువుల గుడిలో బాలయ్య సార్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా కృతకృత్యుడయ్యాడు ఆయన 100%. పిల్లల్ని తయారు చేయటంలో కానీ ఆయన లైఫ్ ఇప్పుడే అడిగాను, సార్ మీరు నేటివ్ నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడే అనుకుంటుంటే, లేదు సార్ నాది ఆలేటిపాడు, 2వ తరగతి చదువుతూ ఇక్కడికి వచ్చాను, 2వ తరగతి నుంచి ఇక్కడ విద్య ప్రారంభించాను, నేను టీటీసీ పల్లెపాడులో చేశాను అని ఇటీవల. చూడండి, ఉత్తమ గురువు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలన్నీ బాలయ్య సార్లో నేను ఒక 96 నుంచి నేను కూడా టీచర్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆయన 89 అనుకుంటాను, లేదా ఇంకా ముందు 86, అప్పటి నుంచి నేను 96లో చేరి కూడా డిఎస్సిలో, అంటే నేను ఏజ్ ఫ్యాక్టర్లో చిన్నవాడిని అయినా కూడా నాకు ఇంకా 10 ఏళ్ళ సర్వీస్ ఉంది, అది పక్కన పెట్టండి. కానీ ఆ సర్వీసులో ఆయన తీసుకున్నటువంటి తీవ్రమైన నిర్ణయాల వల్ల ఎంతమంది పిల్లలు బాగుపడ్డారనేటటువంటి ఒక గ్రాఫ్ ఇస్తే ఆ గ్రాఫ్ ఆకాశం స్థాయికి పోతుంది. ఇది వాస్తవం. పిల్లల్ని తయారు చేయటంలో ప్రతి గురువు కూడా నిరంతరం రాత్రులు కూడా పనుకున్న తర్వాత కూడా కల్లో కూడా ఆ పిల్లవాడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు, ఆ పిల్లవాడికి కూడా టీచర్ జ్ఞాపకం వస్తూ ఉంటాడు ఏదో ఒక పేర్లు. నిజంగా ఇది ఫ్యాక్ట్. అట్టాటి సమయాల్లో కూడా సారు తన దైనందిన జీవితం పక్కన పెడితే అంటే కుటుంబం అంతా ఉంటాయి, కానీ ఉదయం నుంచి పాఠశాలకు రావడం, పిల్లల్ని రెడీ చేసుకోవడం, పిల్లల్ని పిలుచుకోవడం, చదువు చెప్పడం. అంటే ఓల్డ్ కాలంలో పిల్లలు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఇంత సౌకర్యాలు కూడా లేవు. ఆయన చదువుకున్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు ఇంత సౌకర్యాలు కూడా లేవు. కానీ ఇంకా సౌకర్యవంతమైన విద్యను అందించాలి పిల్లల కోసం ఆయన చేసినటువంటి కృషి నేను 96 నుంచి ఇప్పుడు దాకా చూశాను. ఎక్కువ ఈ మండలంలోనే అతని సర్వీస్ అంతా. ఓజిలి మెయిన్లో, ఏడబ్ల్యూలో, మొన్న అట్ట వచ్చారు ఏడబ్ల్యూకి, పిల్లలందరూ మా సార్ మా సార్ మా సార్ మా సార్ అని నారాయణ సార్ మేము ఉన్నప్పుడే పరిగెత్తవచ్చు. గురువులు చాలా అరుదైన అవకాశం. ఇట్లాంటి గురువులు ఉండడం, విద్యాభివృద్ధి నిరంతరంగా ఎప్పుడు నేర్చుకోవడం, అభ్యసన ప్రక్రియలు ఎప్పుడూ జరుగుతూ ఉండడం నాకెంతో గర్వకారణమైంది సార్. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే మీకోసం వచ్చినటువంటి మీ ఊరి గ్రామ ప్రజలు కావచ్చు, మీకోసం వచ్చినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మా మాస్టర్ గారు, నిజంగానే దేవదాస్ మాస్టర్ గారు ఇక్కడ ఎంఈఓగా పనిచేసినప్పుడు నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా తలమానికంలాగా ఆయన కూడా విద్యా వ్యాప్తిలో ఓజిలి మండలంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా నెల్లూరు రూరల్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, టౌన్ల మాదిరిగా ఓజిలి మండలం ఉందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. మా టీచర్లు పూర్తి క్వాలిఫైడ్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల బాధ్యత తన పిల్లలుగా టీచర్లు ప్రతి ఒక్కరూ భావించాలని నేను
ప్రతి గురువు కూడా బాలయ్య సార్ లాగా నిరంతర విద్యార్థిలాగా ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటూ తను కూడా పిల్లలకు అందించే క్రమంలో నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. దాంట్లో ఆయన స్థాయి 100కు 100%. దాన్ని మాత్రం నేను నా చూసిన సర్వీసులో అంతా కూడా నేను కూడా ఓజిల మండలంలో 96 నుంచి 2010 దాకా పనిచేశాను. అప్పుడు దాకా కూడా 14 ఏళ్ళు 15 ఏళ్ళ సర్వీస్లో నాకు బాగా పరిచయం. అంతకుముందు తర్వాత చిట్టమూరు ఇట్లా పనిచేసి మళ్ళీ ఇక్కడికే వచ్చానంటే కారణం కూడా ఇటువంటి టీచర్లు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు సార్. ఇటువంటి టీచర్ల వల్ల ఓజిల మండల విద్యా వ్యాప్తి బ్రహ్మాండంగా జరుగుతుందని నేను ఆశిస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను సార్. తర్వాత అతిథులు వేదిక మీద అలంకరించినటువంటి దేవదాస్ సార్ గారిని సార్ గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికి కూడా నా నమస్కారాలు, పిల్లలకి శుభాశీస్సులు. బాలయ్య గురించి మరి సార్ చాలా చక్కగా చెప్పాడు. మరి అదేవిధంగా నేను ఇక్కడ 2000 నుంచి 2005 ఆగస్టు వరకు కూడా నేను ఎంఈఓగా పనిచేశాను. ఎంఈఓలో నాది మొదటి స్థానం ఇదే ఓజిల మండలమే. కాబట్టి మరి బాలయ్య ఓ మంచి సిన్సియర్ టీచరు. మరి ఆయన మరి పిల్లలకు బోధించే విషయంలో మరి బోధన ఉపకరణాలను ఉపయోగించి పిల్లలకి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే సరళిలో మరి చక్కగా బోధించేవాడు. అంతేకాదు ఆయన మరి ఈ ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కూడా చాలా కాలం పనిచేసి ఉపాధ్యాయులకు ఆయన సేవలు చాలా చక్కగా అందించాడు. కాబట్టి మరి బాలయ్య లాంటి టీచరు రిటైర్ అవుతున్నాడంటే మన విద్యా వ్యవస్థకి నిజంగానే చాలా లోటు. మరి ముఖ్యంగా ఈ గురుగుండ ఎందుకంటే ఆయన మరి పిల్లలంటే చాలా శ్రద్ధగా బిడ్డల్ని ఎంతో ప్రేమించేవాడు. వాళ్ళకి ఇంకా కూడా మరి నోట్బుక్స్, పెన్స్, ఇతరత్ర అవన్నీ కూడా గ్రామస్తుల దగ్గర నుంచి వారి దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మరి నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇదే ఓజిల మండలం మెయిన్ స్కూల్లో ఎవరో మరి దాతలు నోట్బుక్స్ అవన్నీ ఇస్తే మరి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను ఆహ్వానించాడు. నేను రిటైర్ అయిపోయినా నన్ను ఎందుకైనా పిలిచేది, మీ ఎంఈఓ వాళ్ళు ఉన్నారు కదా అని అంటే, లేదు సార్ నువ్వు రావాలన్నాడు. సరేనని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఆయన నేను రిటైర్ అయినపోయినా కూడా మరి బాలయ్య నా గురించి మరి నాకు ఫోన్ చేస్తుంటాడు, నేను కూడా అతనికి ఫోన్ చేస్తుంటాను, మాట్లాడుతుంటాను. ఎందుకంటే మామూలుగా మనం గుర్తుపెట్టుకోగలిసినటువంటి ఉపాధ్యాయులు అయితేమి, అధికారులు అయితేమి, మిగతా వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అటువంటి వాళ్ళల్లో మరి బాలయ్య నాకు ఒక ముఖ్యుడు అన్నమాట. ఇంకా చెప్పాలంటే నేను 2012లో మరి సైదాపురం మండలంలో ఎంఈఓగా రిటైర్ అయ్యాను. ఈ మండలం నుంచి నా ఫంక్షన్కి వచ్చింది బాలయ్య ఒక్కడే. అర్థమవుతుందా? అంటే ఎందుకంటే అప్పుడు ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, అందువల్ల రాలేకపోయారు సార్ అని అతను అప్పుడే వచ్చాడు. కాబట్టి బాలయ్య గురించి మరి సారే చాలా చక్కగా చెప్పాడు. మరి అతను ఓ మంచి ఉపాధ్యాయుడిగా మరి పిల్లల్ని చక్కటి క్రమశిక్షణలో మరి విద్యాబుద్ధులు మరి వాళ్ళకి నేర్పించడంలో, వాళ్ళకు సహాయ సహకారాలు అందించడంలో, పిల్లలు రానటువంటి వాళ్ళని తీసుకురావడం అయితేనేమి అన్నిటిలో మరి గ్రామస్తులతో కూడా మరి మంచి ర్యాపోర్ట్ కలిగి మరి ఆ స్కూల్ అభివృద్ధికి మరి ఆయన ఎక్కడుంటే అక్కడ, నేను గూడూరు ఎంఈఓగా ఉన్నప్పుడు కూడా ఆయన చెన్నూరు మెయిన్ స్కూల్లో పనిచేశాడు. అప్పుడు వాళ్ళ స్కూల్ ఇన్స్పెక్షన్ కూడా వెళ్ళాను నేను. ఇలా మరి నేను 2005 డిసెంబర్ మరి ఆగస్టులో వదిలేసినా కూడా మరి అతనితో ఒక మంచి సత్సంబంధం కలిగినటువంటి ఇది. మరి అదే కాకుండా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. మరి ఇంకోటి ఏంటంటే మరి బాలయ్యకి మరి 86లో అపాయింట్ అయ్యి ఇప్పటికి మరి 39 సంవత్సరాలు మరి ఆయన సర్వీస్ చేశాడు. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు అతను తన ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వర్తించి తన యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అతను.
అదంతా ఇంకా చెప్పుకోవాలంటే మరి ఆయనకి ఇంకా ఏం బాధరబందీలు కూడా లేవనుకుంటుంటారు. ఉండేది ఒక కూతురే, ఒక కూతురు కూడా వివాహం చేసేసాడు. అతను హ్యాపీగా రిటైర్ ఉండొచ్చు. అదవుతుందా? కాబట్టి మరి అటువంటి ఉపాధ్యాయుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మరి వారి శేష జీవితం ఆనందంతో, సంతోషంతో, ఆయురారోగ్యాలతో మరి వాళ్ళు ఆ శేష జీవితాన్ని గడపాలని, దేవుడు మంచిగా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మనందరికీ బాగా పరిచయమైన ఉపాధ్యాయులు బాలయ్య గారికి, సభాధ్యక్షులు గారికి, ఎంఏఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, వేదికను అలంకరించిన ఇతర అధికారులకి, సభా వేదికలో ఉంటున్న అధికారులకి, అనధికారులకి, బాలయ్య సార్ల మిత్రులకి, మా కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. రిటైర్మెంటు విద్యార్థులకి మంచి విద్యా బుద్ధులు నేర్పించి మంచి క్రమశిక్షణతో వందలాది మందిని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దారు. అదే క్రమంలో తను రిటైర్ అయిన తర్వాత కూడా మరి తన యొక్క సేవలు విద్యార్థులకు కానీ, లేదంటే గ్రామానికి కానీ, గ్రామ అభివృద్ధికి కానీ తన యొక్క సమయాన్ని వెచ్చించాలని నేను ఉత్సాహపరుస్తున్నాను. కారణం ఏంటంటే నేను కూడా ఒకప్పట్లో గవర్నమెంట్ సర్వీసులు చేసి నేను రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు గ్రామానికి సేవ చేయాలి, ఏదో కొద్ది డెవలప్ చేయాలి, మన వంతు సహాయం అనేది మనం చేయాలి, మనకు తెలిసిందే మనము చేయాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా డిసైడ్ అయ్యి కమిట్మెంట్ తీసుకొని వచ్చా. అయితే ఈ యొక్క అభివృద్ధి పదంలో గ్రామాన్ని నడిపించాలనేసి అనుకున్నప్పుడు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు కూడా బాలయ్య సారు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా స్కూల్ని డెవలప్ చేశారు. స్కూల్లో కూడా కొంతమందికి పిల్లలకి సార్ ప్లేట్లు వాళ్ళు సరైన ఆహారం తినేటప్పుడు సరైన ప్లేట్లు లేదంటే ప్లేట్లు వితరణ చేశాం. ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ చేశారు, డ్రింకింగ్ వాటర్ కావాలి, ఆ ఫెసిలిటీ కావాలి, ఆర్ఓఆర్ ప్లాంట్ మామూలుగా ఏంటంటే రిపేర్కి వచ్చింది అనేసి దాన్ని కూడా చేయిస్తాం. ఇట్లాంటివి చిన్న చిన్న పనులే మనం చేసేది. మన సేవలు ఏంటంటే 10 మందికి పిల్లలకి ఉపయోగపడేది, 10 మంది గ్రామస్తులకు ఉపయోగపడే పని మనం చేయాలి. మనం అడ్వర్స్గా కానీ, లేదు మామూలుగా గ్రామానికి వ్యతిరేకంగా కానీ, లేదు పాలిటిక్స్ జిమిక్స్ పాలిటిక్స్ మనం చేయడం కానీ అది అయితే మంచిది కాదు. ఎప్పుడైతే మన గ్రామానికి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా మంచి సేవను అందిస్తామో ఎప్పుడూ మన యొక్క గ్రామ ప్రజల యొక్క హృదయాల్లో మనం నిలిచిపోతాము. కాబట్టి ఈ యొక్క ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మన బాలయ్య సారు మరి నాతో వచ్చి మేమిద్దరం కలిసి సేవ అనేది చేస్తే బాగుంటుందేమో అనేసి నేను సార్కి సలహా ఇస్తున్నాను. కాబట్టి చేదోడుగా వాదోడుగా ఈ గ్రామానికి ఏదో కొద్ది సహాయం చేసి మనం జస్ట్ ఇంకో 10 సంవత్సరాలు ఉంటాము, 15 సంవత్సరాలు ఉంటాము, 5 సంవత్సరాలు ఉంటాము, ఎంతకాలం ఉంటాము మనకి తెలియదు. అయితే ఈ కొద్ది కాలంలో మనం చేసిన యొక్క సేవ మనం చనిపోయిన తర్వాత కూడా అందరూ నెమరేసుకునేటట్టు ఉండాలి అనేదే నా కోరిక. అందుకోసమే నేను వచ్చాను. ఎందుకంటే ఇంతకు ముందుగానే నేను 1990లో నేను ఒక ఎన్జిఓని స్థాపించి ఎన్జిఓ ద్వారా నేనేదో తాగునీటి సౌకర్యాన్ని కానీ, లెట్రిన్స్ కానీ, హౌసెస్ కానీ, లో కాస్ట్ హౌసెస్ కానీ, తర్వాత వచ్చి కుట్టు మిషన్ ట్రైనింగ్ కానీ ఇలాంటివంతా కూడా చేశాను. నేను ఆ సర్వీస్ చేశాను. ఆ మోటివ్తోనే జాబ్ వచ్చిన తర్వాత నేను ఎక్కువ చేయలేకపోయాను. విషయాలు తెలిసి కూడా నా చేతిలో ఆ జ్ఞానం ఉండి కూడా మరి నేను దాన్ని మామూలుగా ఏంటంటే ముందుకు తీసుకురాలేకపోయినాను. కారణం ఏంటంటే
నేను సర్వెంట్ అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, కానీ గవర్నమెంట్ సర్వీస్కి నేను చేసే యొక్క పనికి నేనేంటంటే ఆ కమిట్మెంట్ అంటే ఆ సమయాన్ని అంతా కూడా దానికి ఉపయోగించాలి, కానీ వేరే దానికి వెచ్చించకూడదనే ఉద్దేశంతో నేను అక్కడ కట్ చేసి రిటైర్ అయిన తర్వాత నేను ఇప్పుడు సంపూర్తిగా అంటే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో కానీ, వాళ్ళకి కావాల్సిన సేవల విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు విషయంలో కానీ, వాళ్ళకి పెన్షన్ విషయంలో కానీ, హౌసెస్ విషయంలో కానీ, ఏది మౌలిక సదుపాయాలు గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ నిరంతరం కృషి చేస్తూ మరి ముందుకు వెళ్తున్నాను. దయచేసి అందరూ కూడా దీనికి సహకరించి మీ వంతు సహాయంగా మరి ఉత్సాహంగా నీయగలిగితే కానీ సుఖశాంతులు కానీ మంచి మరి జీవితాన్ని ప్రసాదించి మంచిగా దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని వాడుకోవాలనేసి మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏపీటీఎఫ్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేశ్వర ఇప్పుడు కురుగొండ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. గౌరవనీయులు శ్రీ ఈగా బాలయ్య గారి పదవీ విరమణ సన్మాన సభకి ఇచ్చేసినటువంటి ఓజిల మండలం ఎంఏఓ గారికి, అలాగే కురుగొండ గ్రామ నాయకులు రిటైర్డ్ డాక్టర్ శ్రీ దారా అంకయ్య గారికి, అలాగే ఈ పాఠశాల యొక్క చైర్మన్ మల్లికార్జున గారికి, అలాగే గతంలో ఓజిలి మండలం ఎంఈఓ గారు దేవదాస్ గారికి, అలాగే ఓజిలి హై స్కూలు ప్రధానోపాధ్యాయురాలు శారదా మేడం గారికి, అలాగే రిటైర్ అయినటువంటి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు శంకరయ్య మాస్టర్కి, అలాగే సూళ్ళుపేట ఎంఈఓ 2 గారికి, అలాగే ఏపీటీఎఫ్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారికి, బాలయ్య సార్ యొక్క బంధువులు మిత్రులు, అలాగే ఓజిలి మండలంలో ఇతర మండలాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు నా యొక్క వందనాలు, అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మనం కళ్ళద్దాలు పెట్టుకున్నాం. ఈ కళ్ళద్దాలు 2 రకాల కళ్ళద్దాలు ఉన్నాయి. అంటే ఒకే చూపుకి, అంటే దగ్గర చూపుకి, దూరపు చూపుకి. అయితే కొంతమందికి 2 కష్టంగా ఉంటాయి. అలాంటి బైఫోకల్ లెన్స్ కనుక్కున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని, అమెరికా దేశస్థుడు. సో ఈయన ఒక మాట అంటాడు, మనుషుల్ని 3 రకాలుగా విభజిస్తాడు ఆయన: కదలని వారు, కదిలేవారు, కదిలించేవారని. ఇక్కడ ఈ కదిలించేవారి కోవలో మన బాలయ్య గారు ఉన్నారు. ఎలా అంటే జనరల్గా చేత్తో పని చేస్తారు కొంతమంది మేధస్సుతో పని చేస్తారు, కొంతమంది హృదయంతో పని చేస్తారు. ఎగ్జాంపుల్ కళాకారులు, కొంతమంది యోగులు ఆత్మతో పనిచేస్తారు. వీటన్నిటిని కలిపి పనిచేసేవాళ్ళు ఉపాధ్యాయులు. ఆ కోవలో నిజంగా బాలయ్య సార్ ఉండడం ఆయన యొక్క జన్మ అదృష్టం. ఎందుకంటే 39 సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థుల్ని ఈ అన్ని అంశాల్లో విద్యార్థుల్ని కదిలిస్తూ వాళ్ళ జీవితాల్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా సేవలు అందించినటువంటి బాలయ్య గారు నిజంగా అదృష్టవంతులు. ఆయన నాకు వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదు, కానీ ఇక్కడికి వచ్చి 2 నెలల నుంచి పరిచయం. ఎప్పుడు మనిషి బిజీగా ఉంటాడు, ఎక్కడ స్థిరంగా ఉన్నట్టు నేను గమనించలా. కదులుతూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ స్కూల్కి వచ్చినా లేదా మా స్కూల్కి వచ్చినా అంటే మనిషి మామూలుగా కష్టపడే వ్యక్తులు, అంటే బాగా ఏదో చేయాలనే తపనున్న వ్యక్తులు ఆ విధంగా ఉంటారనమాట, స్థిరంగా ఉండలేరు. సో నిజంగా అది నేను సార్లో గమనించాను. మాది ఈ ప్రాంతం కానప్పటికీ సార్ది ఆలేడుపాడు అన్నారు.
మాది కూడా ఆ ప్రాంతమే, చిటమూరు మండలము. వీళ్ళ బ్రదర్ కూడా మా విలేజ్లో ఉన్నారు, పెరంటాలమట గ్రామంలో. అట్లా నాకు కొంచెం దగ్గరయ్యారు. సార్ మీరు రిటైర్ అయిన తర్వాత కూడా అంకయ్య సార్ చెప్పినట్టుగా ఇప్పటిదాకా మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులకు మీరు వాళ్ళ యొక్క భవిష్యత్తునికి బాటలు వేశారు. ఇంకా మీరు వెళ్ళాలి, సమాజంలోకి మీరు వెళ్ళి సార్లాగా సమాజానికి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నా. కానీ మీకు ప్రభుత్వ ఉద్యోగికి కొంత నిబంధనలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఇంకా మీరు స్వేచ్ఛాజీవి సార్, మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. ఇప్పుడు అంకయ్య సార్ ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. అంతకుముందు ఉద్యోగాలు ఉన్నప్పుడు కష్టం ఆయనకి, ఇప్పుడే చెప్పారు కొన్ని చేయలేకపోయాను అని. సో ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి సమాజాన్ని ఇంకా మీరు అభివృద్ధి పదంలో మీ గ్రామం కానీ లేదా ఇంకేదైనా మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రాంతాన్ని వెనుకొని మీరు సమాజంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సార్. తర్వాత ఈ క్రమంలో కూడా మన రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకున్న బాలయ్య సార్ గారికి, ఇక్కడ కురుగొండ హై స్కూల్ హెచ్ఎంస్ అందరు ఆఫీసర్లకు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి బాలయ్య సార్ బంధువులకు, మరియు బాలయ్య సార్లో ఉన్న స్కూల్లో ఉన్న అందరు టీచర్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులకు, ఇక్కడ ఇంకా కెమెరామ్యాన్స్కి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను బాలయ్య సార్ గురించి చెప్పాలంటే, నేను 2019 సంవత్సరంలో ఇక్కడ కురుగొండలో హై స్కూల్లో జాయిన్ అయ్యాను హెచ్ఎంగా. నా పేరు శారదాదేవి. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, మన ఎంఈఓ మేడం గారు, కాంప్లెక్స్లు జరుగుతాయి, ఆ కాంప్లెక్స్కి మీరు పోయి అందరూ కలిసి చర్చించుకొని లెసన్స్ అవన్నీ చెప్పుకొని మన జాతీయంగా అంతర్జాతీయంగా విషయాలన్నింటినీ చెప్పుకొని కొంత కథలు అవన్నిటిని నేర్చుకొని రావాలా. తప్పనిసరిగా నువ్వు జాయిన్ అవ్వాలా. కాంప్లెక్స్ మీటింగు మన బాలయ్య సార్ వాళ్ళ స్కూల్లో ఉంటుందని చెప్పారు సార్. ఈ 5 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు ఉంటే ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈ 5 సంవత్సరాలు బాలయ్య సారు మరియు వాళ్ళ టీచర్స్తో కలిసి నేను కాంప్లెక్స్ మీటింగ్స్ జరిపాను. నేను ఏది అడిగినా సార్ నువ్వు బాగా పెద్దగా మాట్లాడతావు. కాంప్లెక్స్లో ఏదైనా కాంప్లెక్స్ గ్రాంట్స్ వచ్చినా కానీ అవన్నీ కొద్దిగా రాలేవు. వాటిలో కూడా ఎక్కువ ఖర్చు చేశారు సార్. అంటే టీ బిస్కెట్కి ఒక్కొక్క నెల కాంప్లెక్స్ జరిగింది, బాగా జరిగింది సార్. పిల్లలకు బోధించే విధానం బాగుంది. వాళ్ళ టీఎల్ఎంలు ప్రతి ఒక్కటి కానీ టీఎల్ఎంలు కానీ వాళ్ళకి సామర్థ్యవాదిగా చెప్పడం కానీ చాలా బాగుంది. బాగా నేను ఇక్కడి నుంచి ప్రమోట్ అయ్యి వేరే ఓజిల్ స్కూల్లో ట్రాన్స్ఫర్తో వేరే స్కూల్కి పోయాను. ఈ స్కూల్లోనే మాకు బాగా కాంప్లెక్స్ వాతావరణం కల్పించారు. మంచిగా ఏం కావాలన్నా ఆ సౌకర్యాలు, చాట్లు, తర్వాత పెన్ను, సరే అది సార్ ఆ విధంగా చక్కగా మాకు ధైర్యంగా బాగా టీఎల్ఎంలతో ఉపాధ్యాయులకి ఏ విధంగా బోధించాలో కూడా నేను కూడా వాళ్ళ భాగంగా ఉండి నేర్చుకున్నాను. చాలా మంచివారు, మంచి వ్యక్తి. తర్వాత అనేకమైన గ్రామాలకు సార్కి మంచి జరగాలని, ఆ భగవంతుని ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ పిల్లలకి ఉద్యోగ బుద్ధులు అన్నీ కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు, మన బాలయ్య సార్కి, మన ఎంఈఓ గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తుంది. థ్యాంక్స్. సార్ గారికి బాలయ్య గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఆత్మీయులారా, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు
ఫ్యామిలీ ఫ్రెండ్ మేము ఎట్లా దాదాపుగా 20 సంవత్సరాలు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా దేవుడిచ్చినటువంటి బంధుత్వంగా మేము ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూ ఉన్నాం. అంటే ఆయన స్నేహానికి ఇచ్చే విలువ చాలా గొప్పది. ఆయనతో స్నేహం చేస్తే వారు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇంకా కూడా ఆయనతోనే తన జీవితాన్ని కొనసాగించాలంటే గొప్ప గుణం కలిగినటువంటి సారు మన బాలయ్య సార్. అట్లాగే ఆయన ఉద్యోగ రీత్యా అంకిత భావంతో పనిచేసిన గొప్ప వ్యక్తి. ఆయన ఎక్కడ పనిచేసినా కానీ విద్యార్థులకి నేను ఏమి నేర్పించాలి, విద్యార్థుల పట్ల ఎలా మనం వాళ్ళు విద్యాభివృద్ధికి దోహదపడాలి అని గొప్పగా ఆలోచించేటువంటి మంచి ఉపాధ్యాయుడు మన బాలయ్య సార్. అట్లాగే ఒక ఉపాధ్యాయ రుచిలో విద్యార్థి అభివృద్ధికే కాకుండా ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కొట్టుబిట్టాడుతున్న సందర్భంలో మరి ఆ ఉపాధ్యాయ సమస్యలు నివృత్తి చేయడానికి ఒక ఉపాధ్యాయ నాయకుడిగా ఈ మండలానికి ఆయన PR2 ఉపాధ్యాయ నాయకుడిగా నేను పనిచేసే క్రమంలో ఆయన పనిచేశారు. ఆయన ఉపాధ్యాయుల సమస్యలు తీర్చే విధానంలో ఎక్కడ కూడా రాజీ పడేవారు కాదు అధికారులతో. అది ఆ ఉపాధ్యాయులకు రావాల్సిన రాయితీలు ఖచ్చితంగా రావాలంటే ఆయన అధికారిని నేసి దాన్ని సాధించి పెట్టేంత వరకు నిద్రపోయే వ్యక్తి కాదు. అంటే కేవలము ఇందాక మన సారు చెప్పినట్లుగా డాక్టర్ గారు చెప్పినట్లుగా సమాజానికి సేవగా చేసిన సందర్భంలో బాలయ్య సహాయ సహకారం కావాలన్న సందర్భం చూస్తే ఆయన ఎప్పుడూ ఉపాధ్యాయులకి మరి సేవ చేసే క్రమంలో ఎప్పుడూ ఆయన సేవలో మునిగిపోయి ఉన్నారు. మరి బాలయ్య సార్ అంటే ఏదైనా సమస్యలంటే ముందు 2-3 యూనియన్లు ఉన్నా కానీ ముందు బాలయ్య సార్ దృష్టికి తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆయన దృష్టి తీసుకుపోతే ఆయన మాత్రమే ఆ సమస్యని అధికారులతో మాట్లాడి మాకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప నమ్మకం కలిగినటువంటి వ్యక్తి బాలయ్య సార్ గారు. మరి అలాంటి ఉపాధ్యాయులు మరి ఆయన ఎక్కడ పనిచేసినా విద్యార్థులకి వారి పట్ల అంకిత భావంతో పాఠశాల అంకిత భావంతో పనిచేస్తూ అందరితో మమేకంగా ఉంటూ మరి చక్కగా పనిచేస్తూ ఈరోజు రిటైర్ అవుతూ ఉన్నారు. మరి రిటైర్మెంట్ అనేది సార్ చెప్పినట్టు MAO సార్ చెప్పినట్లుగా చేరిన రోజే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రిటైర్మెంట్ నిర్ణయించబడుతుంది. ఆయన ఇప్పుడు చూడండి, ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి వయసు లేదు ఆయనకి. అది ఎందుకంటే నలుగురితో సంతోషంగా హ్యాపీగా ఏ వ్యక్తి అయితే జీవనం సాగిస్తాడో, హృదయం ఎప్పుడైతే కల్మషం లేకుండా సంతోషంగా ఉంటుందో హృదయము, అప్పుడే ఆ వ్యక్తి కూడా హ్యాపీనెస్గా ఆరోగ్యరీతి కూడా ఉంటారు. మరి అలాంటి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకొక 10 ఏళ్ళైనా కానీ ఉద్యోగం చేసే సామర్థ్యం ఆయనలో ఉంది. అసలు వాస్తవంగా ఆయన చూస్తే రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయుడిగా లేడు. ఇంకోటి ఏంటంటే ఆయన భక్తి దైవభక్తి ఎక్కువ. ఆయనకి దైవభక్తి ఎక్కువ. అంటే ఎప్పుడు కూడా ఒక మనిషి దైవభక్తి కలిగి ఉంటాడో సమాజంలో ఉంటుంటే మనుషుల పట్ల ప్రేమను కలిగి ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి మా బాలయ్య సార్. మరి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను పాల్గొనడము, నాకు దేవుడిచ్చినటువంటి అన్నగా ఆయన్ని భావిస్తూ నేను ఇంకా కొనసాగిస్తూ మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ కుటుంబంతో ఒక మంచి సంబంధాన్ని కలిగినటువంటి కుటుంబం. ఏది వచ్చినా కానీ ఒకరొకరు షేర్ చేసుకొని ఈ మధ్య మమ్మల్ని యాత్ర కూడా తీసుకుపోయి ఆయన దేవుణ్ణి మమ్మల్ని చూపించడం జరిగింది. వారితో పోవడానికి మాకు ఎలాంటి సమస్య లేదు. అంత ధైర్యం అనమాట ఆయనతో ఎక్కడికైనా వెళ్ళడానికి. అలాంటి కుటుంబాన్ని మాకు ప్రసాదించుంటే ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఎల్లకాల ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ కుటుంబం కూడా ఆయన బిడ్డ కానీ మరి ఆమె మా రత్తమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆయన పట్ల ప్రేమ కానీ ఆయన వాళ్ళ పట్ల ప్రేమ కానీ వాళ్ళ అల్లుడు గారు కానీ చాలా చక్కగా మంచి అల్లుడు ఆయన. అలాంటి అల్లుడు నేను ఎక్కడ చూడలా. అంటే సహజంగా చూస్తాం మరి అంటి పెట్టినట్టు, కానీ అల్లుడు నిజంగా అల్లుడు కాదు, ఆయనకి కొడుకులాగా అలాంటి అల్లుడిని దొరకడం అనేది కూడా దేవుడిచ్చినటువంటి ఒక అదృష్టం. ఎందుకు అవుతుందంటే దేవుడు కూడా ఎందుకు ఇస్తాడంటే మనం చేసే ప్రక్రియలు, మనం చేసే చర్యలు, దాన్ని బట్టే మనకు సంబంధాలను భగవంతుడు ప్రసాదిస్తాడు. మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల ద్వేషము, కుతంత్రాలు కలిగి ఎప్పుడు ఉంటామో అలాంటి వ్యక్తులే మనకు ఆపాదించబడతారు.
అలాంటి వ్యక్తి కాదు కాబట్టి మరి ఆ కుటుంబానికి అల్లుడి రూపంలో కూడా ఒక పెద్ద కొడుకుగా వచ్చారు. నిజంగా ఆయన బాలయ్య సార్ ధన్యచెవి. మరి ఆ కుటుంబం వెళ్ళ సంతోషంగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటూ అవకాశం అందించే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. విద్యాశాఖ అధికారులకు, రిటైర్డ్ ఎంఈఓ గారికి మరియు ఓజిల్లి మండల పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులకు మరియు బాలయ్య సార్ కుటుంబ సభ్యులకు, పునుగొండ గ్రామ ప్రజలందరికీ కూడా తిరుపతి జిల్లా ఏపీఎఫ్ శాఖ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సార్ చెప్పినట్టు బాలయ్య సారు 39 సంవత్సరాలు తన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అనేక విధాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఫెడరేషన్ పరంగా కూడా మా ఫెడరేషన్లో మొదటి సభ్యుడు కూడా, చివరిలో కూడా అదేవిధంగా ఇదే సంస్థలో కొనసాగుతూ రిటైర్ అవటం మా సంఘపరంగా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ సమావేశంలో ఒక ప్రత్యేకత ఉంది. మేము మామూలుగా ఏదైనా ఒక ఉపాధ్యాయుని యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి కానీ వెళితే ఎక్కువ సంఖ్యలో మాకు ఉపాధ్యాయులే కనపడతారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులకు సమానంగా తన ఆత్మ బంధువులు, అదేవిధంగా గ్రామ ప్రజలు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటేనే మన బాలయ్య సారు ఈ పునుగొండ ప్రజలకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎటువంటి సేవ చేశారనే విషయము దీన్ని చూస్తేనే మనందరికీ అర్థమైపోతుంది. ఇకపోతే బాలయ్య సార్ గురించి మన అందరూ చెప్తూ వచ్చారు. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రామ పెద్దలు అదేవిధంగా వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒక్కసారి బడి వైపు చూడండి. గతంలో మేము చదువుకునే రోజుల్లో లేదా మీరు చదువుకునే రోజుల్లో బడి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆనాడు సదుపాయాలు తక్కువ కానీ పిల్లలు ఎక్కువ. ఈనాడు ఈ ప్రభుత్వాలు సదుపాయాలు అయితే కల్పిస్తున్నాయి కానీ రోజు రోజుకి పిల్లల సంఖ్య అనేది తగ్గిపోతుంది. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మా ఆలోచన అంతా కూడా ఈ బడుగు బలహీన వర్గ పిల్లలకి ఉచితమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి విద్య జరగాలనేదే మా ఆలోచన. ఏ సంఘమైనా దానికోసమే పోరాడుతుంది. ఏ ప్రజలకైనా సరే ఈ భారతదేశంలో ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే దానికి కారణం చదువు మాత్రమే. చదువు అదేవిధంగా విద్య, వైద్యం, ఈ రెండు పేదవాడికి ఉచితంగా దొరికిన రోజు మనకి ఏ సంక్షేమం అనేది అవసరం లేదు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి రెండింటినీ పక్కన పెట్టి కేవలం సంక్షేమం అంటూ చేస్తూ పోవటం వల్ల భారం పెరుగుతుంది. విద్యార్థులకి న్యాయమైన విద్య అనేది దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో అద్భుతంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ పాఠశాల అద్భుతంగా కట్టారు. చివరిలో కొన్ని పొరపాటు జరగటం వల్ల పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరం తీసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 2 లక్షల మంది పిల్లలు అనేవాళ్ళు ఈరోజు ప్రభుత్వ బడికి దూరంగా ఉన్నారు. మేము మీ అందరికీ చెప్పే ఆలోచన ఏంటంటే బడులను బతికించండి. బడులను బతికించాలంటే మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, కామన్ స్కూల్ సిస్టమ్. ఒక ప్రాంతంలో ఒక రెడ్డి కానీ నాయుడు కానీ లేదా ఏ సామాజిక వర్గం చెందిన బిడ్డ అయినా సరే మాతో సహా ఆ పాఠశాలలోనే ప్రాథమిక విద్య వరకు మేము అడిగేది కేవలం కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పుట్టిన బిడ్డ అదే పాఠశాలలో కానీ చదివితే బడులు బాగుపడతాయి. దాంతోపాటు సామాజికంగా కూడా ఈ అసమానతలు తగ్గిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గ్రామ పెద్దలందరూ కూడా పిల్లల్ని సాధ్యమైనంత వరకు మన ప్రభుత్వ పాఠశాలలు మీరు అనొచ్చు, ఏం సార్ మీ సంగతి ఏందని, మాతో సహా చెబుతున్నాము. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే కనీసం స్థానిక సంస్థలకి ఎన్నికయ్యే సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీల వరకైనా సరే వాళ్ళతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ఏ ఉద్యోగ ఉపాధ్యాయులు అయినా సరే ప్రాథమిక విద్య వరకు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని, అదేవిధంగా వైద్యం కూడా ఉచితంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయం ఆలోచించండి. ఇక బాలయ్య సార్ సంగతి చూస్తే
నేను 2009లో పెళ్ళకూరు మండలానికి వచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు సార్ పరిచయము. ఒక కమిట్మెంట్, ఏదైనా ఒక విషయం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసేంత వరకు మాత్రము దాన్ని వదిలే వ్యక్తి అయితే కాదు. అది ఎలా వస్తుందంటే ఒక ఉపాధ్యాయ వర్గంలో నాయకత్వ లక్ష్యాలను ఎవరైతే చేయగలరో, సార్ చెప్పింది వాస్తవమే. మన ఎంఏ గారు, సూళ్ళూరుపేట ఎంఏ గారు చెప్పినట్టు, గతంలో సార్ పిఆర్టీలో ఉన్నప్పుడు చాలా మందికి ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేసిన చరిత్ర అనేది బాలయ్య సార్కి ఉంది. కాబట్టి ఆ కమిట్మెంట్ ఉండడం వల్లే ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా, లేదా పిల్లల పరంగా స్కూల్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా నెట్టుకుంటూ ఇంతమంది విద్యార్థులకి ఈరోజు చదువు చెప్పి 39 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో హ్యాపీగా కొనసాగుతూ చివరికి ఈరోజు పదవి విరమణ చేస్తున్నాడు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా మేమందరం అడిగేది ఒకటే, మీలో ఉన్నటువంటి ఈ నాయకత్వ లక్ష్యాల్ని ఊరికి, అదేవిధంగా ఉపాధ్యాయ వర్గానికి కూడా మీరు ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందించాలా. మీరు ఖచ్చితంగా అందరికీ తోడ్పాటు ఇవ్వాలని, ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సేనన్న కానీ, సూళ్ళూరుపేట ఎంఈఓ గారు కానీ, బాలన్న కానీ, మేమంతా ఒకే దగ్గర పెరిగిన అనుబంధం ఉంది. వారి గురించి చెప్పాలంటే ఏ విషయంలో అయినా సరే క్షుణ్ణంగా దానికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి బాలన్న. తర్వాత ఆయనకు వచ్చేసి ఆయన సతీమణి కూడా రత్నమ్మ గారు, ఆయన కూడా మంచి సహకరిస్తుంది. దాంతోపాటు ఆయనకి ఆనిముత్యం లాంటి మీను అమృత అనే పాపగడ ఉంది. పాపగడ చిన్నప్పటి నుంచి నేను నా చేతులతో ఎత్తుకున్నాను, నాకు బాగా పరిచయం ఉంది. దాంతోపాటు మన శరణ్ చెప్పినట్టు ఒక వ్యక్తికి అన్ని విధాలా కలిసి వచ్చాయంటే ఆ మనిషిలో ఉన్న మంచి క్వాలిటీసు, తర్వాత ఇతరులకి సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటేనే దేవుడు ఇన్ని సమకూరుస్తాడు. బాలన్నకి అల్లుడు సీను కూడా మంచోడే రావడం అన్న అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకెవరన్నా? ఈ గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్. నేను నెల్లూరు రూరల్లో పనిచేస్తున్నాను. నా పేరు వీరరాఘవాచారి. బాలయ్య నేను టీటీసీ బ్యాచ్లో క్లాస్మేట్స్, ఒకే సంవత్సరం ట్రైనింగ్ చేశాము. తర్వాత మంచి మిత్రుడు నాకు బాలయ్య. ఈయనకి బాలయ్య అనే పేరుకు బదులు సీతయ్య అని పెడితే బాగుంటుంది. ఎవరు మాట్లాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినాయండు, బంధువులు చెప్పినాయండు, స్నేహితులు చెప్పిన, నేను ఇంత ఎర్రాగోలా అంటాడు. అందుకని ఆయనకేం చెప్పబడిలా. అయితే ఆయన తీసుకున్న సబ్జెక్టు కూడా అట్నే ఉంటుంది, ఎవరికి భయపడు. అధికారులకు కానీ, వేరే విషయం ఒక ఇష్యూ వచ్చినప్పుడు కానీ, గ్రామంలో కానీ అతను అనుకున్నది సాధించే తీరుతాడు. పోతే మాకు కుటుంబ మిత్రుడు ఆయన రత్నమ్మ గారు కూడా ఏమ్మా అంటే ఆయన చెప్పినట్టే కుదన్నా అంటారు. అంతే కదా అంటారు, లేదు సినిమాగా ఆయన పరిస్థితి అది. అట్లా వాళ్ళ కుటుంబము నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా ఒకరికొకరు వాళ్ళ ఇంటికి గూడూరులో ఉన్నప్పుడు 2-3 సార్లు పోయాను నేను. ఇక్కడ కురుగొండలో కూడా 1-2 సార్లు, సేతుగొండ నేను భోజనం కూడా తినుంటాను. పోతే ఖచ్చితమైన వ్యక్తి బాలయ్య, మంచి టీచరు. అతని దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ డెవలప్ అయినారు, ఇంకా అవుతారు. తర్వాత మంచి అయ్యప్ప భక్తుడు బాలయ్య. ఎన్నిసార్లు బాలయ్య మాలేసింది? 27 సార్లు అంటే ఒకసారి క్లాప్స్ కొట్టండి దయచేసి. 27 సార్లు అయ్యప్ప మాలేసి అందులో ఒకసారి సివిల్లో నన్ను తీసుకుపోయినాడు. నేను దేవుణ్ణి చూడాలి బాలయ్య, నేను ఆ పూజలు ఎవరు నా వల్ల కాదు, ఎట్లా అంటే నువ్వు రా మాతో పట్టి అలా 18 మెట్లు ఎక్కలేరు అని అన్నాడు. పర్వాలేదన్న తీసుకుపోయినాడు. తీసుకుపోయినాచి మా రత్నమ్మ అయితే ఆయన జాగ్రత్త అంటూ ఉండేది. ఏ ఊరికన్నా పో. ఆ విధంగా అతను నన్ను జాగ్రత్తగా దేవుణ్ణి చూపించి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోయినాడు. మాది ఆత్మకూరు. మేమిద్దరం కూడా విద్యానగర్లో కలుసుకున్నాం. టీటీసీ బ్యాచ్లో నా క్లాస్మేట్. విద్యానగర్లో అంతా 3 నెలలే నేను డిగ్రీ చేసి తర్వాత మేము టీటీసీ చేసాము.
ఆ టీటీసీ చేసేటప్పుడు కూడా పల్లెపాడులో ఒక కుగ్రామం, అది కూడా పెద్ద ఊరేం కాదు, రోడ్డెమ్మిడి ఊరు కాదు, ఒక పెద్ద ఇంట్లో, ఒక పూరి ఇంట్లో మా ఇద్దరు కాలం అంత ఉడకబెడుతుండేదాన్ని. మిగతా వాళ్ళందరూ నెల్లూరు నుంచి వచ్చిపోయేవాళ్ళు, మేమిద్దరం మాత్రం అక్కడే ఉండేవాళ్ళం. ఇంకొకటి రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. మేము ముగ్గురం అక్కడ ఉండి చదువుకొని, తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చిందని కారణం కూడా బాలయ్య. బాలయ్య మాట చెప్పాలన్నమాట. ఎందుకంటే నేను టీటీసీకి అప్లై చేసి విద్యానగర్లో చదువుకుంటూ ఉంటే, నేను అప్లై చేసి నాకు తగిన ఇబ్బంది ఏముందిలే అనుకున్నాను. తీరా వాళ్ళు ముందేసిన అప్లికేషన్ తీసేసి మళ్ళీ అప్లై చేయమన్నారు. మళ్ళీ అప్లై చేయమన్నప్పుడు బాలయ్య వేరే నేను పోతున్నాను, అటుంటే అట్ట అవుతుంది, నీ అప్లికేషన్ కూడా ఇయ్యన్నాడు. సరేలే బాలయ్య అని ఇచ్చేసిన. తీసుకుపోయి 5 గంటల ట్రైన్ అయిపోయిందని వాళ్ళు ఒప్పుకోవాలి, అక్కడ తీసుకోవాలి, లాస్ట్ డేట్ ఇవ్వాలని. ఎట్ట చేసి ఉండే వాళ్ళని బతికినాడు, భయపెట్టు చేసి నా అప్లికేషన్ ఆయన అప్లికేషన్తో పెట్టేసి టీటీసీ బ్యాచ్లో 86లో నాకు స్పెషల్ టీచర్ వచ్చేటట్టుగా చేసినాడు బాలయ్య. ఇప్పటికే బాలయ్య నేను ఇప్పటికే మర్చిపోలేదు. నేను కానీ పోకపోతే, బాలయ్యకి అప్లికేషన్ ఇకపోతే ఈరోజు నేను అయ్యనే కాదు. ఏం చేసుకున్నా బంగారు పని మాది గోల్డ్ స్మిత్ వర్క్ అది వెళ్ళిపోతున్నాము. అది కూడా బాలయ్య ద్వారానే నాకు సంక్రమించింది. అందుకని ఈ సభాముఖంగా బాలయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ అయ్యప్ప స్వామిని మరీ ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి తక్కువ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. సన్మాన గ్రహీత మా గురువు లాంటి వారు ఈగ బాలయ్య సార్ గారికి, వేదిక మీద ఉన్న ఎంఈఓ గారికి, ప్రధానోపాధ్యాయులు కురుగుండ వారికి, ఎంఈఓ గారు సూలూరుపేట వారికి, మా మాజీ ప్రధానోపాధ్యాయుని మా తల్లిగారు శారదాదేవి గారికి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గారికి, సార్ యొక్క మిత్రులకి, శంకరయ్య మాస్టర్ గారికి నిదర్శనం. అది చాలా మంచి వ్యక్తి, చాలా ఆరోగ్యంగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయనకి కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి మనము. ఎందుకంటే ఉద్యోగంలో ఇప్పుడుండే ఒత్తిడిలో పనిచేయడం చాలా గగనంగా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆయన చాలా ఆరోగ్యంగా, లుక్ లైక్ యంగ్స్టర్, ఇంకో 10 ఏళ్ళు ఇచ్చినా కూడా నేను చేయగలను అనే క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయినా. కాబట్టి మీరు చాలా లక్కీ ఫీల్ సార్. మీరు ఉద్యోగ విరమణ చేస్తున్నారు అని బోర్ ఒకటి ఉంటుంది తప్పితే, బోర్ ఫీల్ అంటే మనం స్కూల్లోనే ఉంటాం కాబట్టి ఆదివారం వస్తే కూడా బోర్గా ఉంటుంది ఇంటికాడ, పిల్లలతో అలా అలవాటు అయిపోయి. కాబట్టి మీరు ఆ బోర్ ఫీల్ కాకుండా అదర్ యావిగేషన్ మీరు చేయగలరు, ఏదైనా చేయండి. మీకు మేడం గారు ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనిపిస్తుంది నాకు. మీ ఓన్లీ డాటర్, మనవరాలు, ఆమెతో ఆడుకోండి సరిపోతుంది. 50% ఆమె కేటాయించండి, 50% అదర్ యావిగేషన్స్. మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, క్షేమంగా సుఖ సంపన్నులతో ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.